హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గోధుమ ఉప్మా చేయడం చూపిస్తున్నాను. అందరూ చేసేదే, కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ముందుగా నూకని ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో పాన్ తీసుకుని ఇందులోకి ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కలిపి వేసాను. దీంట్లో పోపు వేయించుకుంటున్నాను. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, తర్వాత కొంచెం జీడి పలుకులు, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క వేసాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటీ, క్యారెట్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసాను. ఇవన్నీ బాగా వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. వేయించిన తర్వాత నేను 1 కప్పు గోధుమ నూకకి 3 కప్పుల నీళ్లు పోసుకున్నాను. ఇలా పోసుకోవడం వల్ల ఏంటంటే విరివిర్లాడుతూ ఉప్మా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నీళ్ళు మరిగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత వేయించిన గోధుమ నూకని ఇలా కలుపుతూ తిప్పుతూ వేసామనుకోండి, విరివిర్లాడుతూ ఉప్మా ఉండకట్టకుండా వస్తుంది. అది దగ్గర అయిన తర్వాత మనకి ఇట్లా చిక్కని మజ్జిగ వేసుకున్నాం అనుకోండి, బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ మనకి విరివిర్లాడుతూ వస్తుంది. చూసారా, ఇలా ఈ విధంగా కలపండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చల్లారిన తర్వాత విరివిర్లాడుతూ చాలా బాగుంటుంది. లాస్ట్లోని ఒక అరచిప్ప నిమ్మరసం పిండండి. నిమ్మరసం పిండడం వల్ల ఉప్మా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక చల్లారిన తర్వాత చూసారా, పొడి పొడిలాడుతూ ఉప్మా చాలా బాగా వచ్చింది. మనం మామూలుగా ఉప్మా చేసుకుంటే ముద్దగా ఉంటుంది కదా, ఇలా చేశారంటే ఉప్మా విరివిర్లాడుతూ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.